మనసు అనేది ఊహించని ఒక అద్భుతం. అది తనలో తానే నరకాన్ని స్వర్గంగా మార్చగలదు, స్వర్గాన్ని నరకంగా మార్చగలదు. సమాజాన్ని మనకు బలంగా మార్చుకుంటామా, బలహీనతగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. మీ ముఖానికి ఎన్ని రంగులు వేసినప్పటికీ మీ అసలైన రంగు మీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ పొగిడే వ్యక్తి గురించి తెలుసుకోండి, ఎందుకంటే అలాంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు. మనమంటే విలువలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. పిల్లలు జీవితంలో గెలవాలంటే కష్టం, సుఖం, మంచి, చెడు అన్నీ తెలియజేయాలి. ప్రతి మనిషి మనసుకి ఏదో ఒక వెలితి ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరికీ చెప్పుకోలేనిది, చెప్పుకున్న ఫలితం లేనిది. ఏమంటారు? పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందు ఉన్న చెత్తను శుభ్రం చేసుకో. తప్పుడు అభిప్రాయాలను నిజమైనదిగా నమ్మినంత కాలం జీవితం అడ్డదిడ్డంగా, అయోమయంగా సాగుతుంది. ఏదైనా పొందాలి అని కోరిక మాత్రం ఉంటే సరిపోదు. అది సాధించాలనే కసి నిరంతరం నిన్ను దహిస్తూ ఉంటేనే నువ్వు దానిని సాధించగలవు. కష్టపడితే ఇష్టమైన రంగంలో విజయం సాధించవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మరచిపోలేని గుణపాఠం నేర్పుతుంది. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్లను వెళ్ళిపోనివ్వడమే మంచిది. ఒకవేళ బలవంతంగా ఉంచినా అది వాళ్లకు వెలితిగానే అనిపిస్తుంది. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. జవాబు లేని ప్రశ్నలు ఉండవు. అలా ఏదైనా ప్రశ్న నీ ముందుకు వస్తే కృంగిపోకు, కాలానికే వదిలేయి. గతానికి ఎప్పుడూ బంధీవి కావద్దు, అది నీ భవిష్యత్తును నీకు తెలియకుండానే మింగేస్తుంది. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ఏ పరిస్థితులకైనా మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. మీకు ప్రపంచం పవిత్రంగా కనపడాలి అంటే ముందుగా మీరు, మీ ఆలోచనలు, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. తప్పు నుంచి తప్పించుకొని ఎన్నాళ్ళో ఉండలేరు, ఎందుకంటే నిజాన్ని దాచిపెడుతుంది కనుక. అందరికీ తెలిసిందే నిజం నిప్పులాంటిది అని. పనియందు శ్రద్ధ ఎంత ముఖ్యమో అశ్రద్ధ అనేది అంతే అపాయము. కష్టపడి సంపాదించిన దానిలో సంతృప్తి ఉంటుంది, ఆత్మగౌరవం లభిస్తుంది. స్వచ్ఛంగా మనం సంపాదించిన దానిపై ఉన్న విలువ ఊరికే వచ్చిన దానిపై ఉండదు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీవు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిఘటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. ఒక మగాడు 100 మంది ఆడవాళ్లతో మాట్లాడినా తప్పు ఉండదు. ఒక ఆడది ఒక్క మగాడితో మాట్లాడితే రంకు కట్టేస్తుంది ఈ సమాజం.